హలో అందరూ ఎలా ఉన్నారు? కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఒక్కో కమెంట్ ఒక్కో బూస్టప్ లాగా ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయిపోయింది. అత్త కోడలి రిలేషన్ ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న వీడియో లాగా చేద్దామన్నట్టు చేస్తున్నా. అత్తమ్మ వచ్చినప్పటి నుండి ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట. మా హస్బెండ్ ఏం ఫుల్ బిజీగా ఉన్నారు. అసలు కొంచెం కూడా నైట్ ఎప్పుడో వస్తున్నారు, కొంచెం కూడా టైం ఉండట్లేదు. మార్నింగ్ కూడా తొందరగా వెళ్తున్నారు, వర్క్ అలా ఉంది. సో అందుకని వచ్చినప్పటి నుండి ఇంట్లోనే ఉంటుంది అసలు అని చెప్పి నాకు పని ఉన్నా కూడా నేను ఆపుకొని గుడికన్నా తీసుకెళ్ళాను. ఆ రోజు కొండపైకి ఎక్కాలి గుడి, రామలింగేశ్వర స్వామి టెంపుల్, రామలింగేశ్వర నగర్లో ఉంటుంది. ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది విజయవాడ లోకల్ వాళ్ళకైతే. చాలా బాగుంటుంది గుడి, పైకి ఎక్కాలి. ఇక్కడ కొంచెం అత్తమ్మ ఎక్కలేదు, సో అందుకని ఇంకా ఆటో కూడా అడిగితే రానన్నారు. ఇంక సరేరా ఎట్లయినా మెల్లగా ఎక్కుతారా అని చెప్పి అనింది. నడవమంటే కొంచెం కూడా నడవదు. అదే గుడికి అన్నామనుకో అస్సలు ఓపిక లేకపోయినా సరే ఎంత దూరమైనా వచ్చింది. అంత ఇష్టం అన్నమాట గుడికి వెళ్ళడం అంటే అత్తమ్మకి. సో అందుకని నేను ఇంకా బయలుదేరాము. అంతలోపే దేవుడే పంపినట్టు ఒక ఆయన వెళ్తూ బైక్లో ఆగమ్మ నేను తీసుకెళ్తానని చెప్పి తీసుకొచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి అతనికి. కిందకి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళీ తీసుకెళ్తానులే అమ్మ, మీరు నడవద్దండి అని చెప్పారంట. ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు సమాజంలో అప్పుడప్పుడు అని అనిపిస్తుంది. మా అత్తమ్మ ఇండియాలో ఉన్న గుళ్ళన్నీ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ తిరిగేసి ఉంటుంది, అంతగా చూసిందనమాట. నెల్లూరు వాళ్ళైతే తెలిసే ఉంటుంది, వీళ్ళు ఎక్కువ ట్రిప్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు. టూర్ బస్సెస్ అట్లా ప్రొవైడ్ చేస్తారు, ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అట్లా మొత్తం అంతా తిరిగేసిందనమాట. మామయ్య కొంచెం తక్కువే తిరిగింది, అత్తమ్మ అయితే అన్నీ 2-3 టైమ్స్ చూసింది. వాళ్ళకి అదొక ఇంట్రెస్ట్, ఒక్కో సైడ్ ఒక్కోలాగా ఉండేది కదా, అలా అన్నమాట. ఇక్కడ మా సైడ్ అయితే ఎప్పుడు పని అనే ఉంటారు, పని చేసినామా లేదా అన్నట్టు. అట్లా కాకుండా ఇట్లా ప్రపంచాన్ని కూడా చూడాలి, అప్పుడే నాలెడ్జ్ వస్తుంది. ఆ పనిని వదిలేసి అప్పుడప్పుడు బయటికి రావాలి అనిపిస్తుంది. తర్వాత ఈ సంవత్సరానికి మళ్ళీ ఇప్పుడు ఇంకా మారుతానులే. ఇప్పుడు ఇంకా కడుతున్నారు ఇంకా ఎక్కువ. ఆంజనేయ స్వామి అదిగో ఆడ. అవును, ఇక్కడ నంది దగ్గర నాకు ఒక ఫోటోది నేను మా ఆయనకు చూపించాలని చెప్పింది. నాకైతే భలే అనిపించింది. జుట్టుది అభిషేకం చేసినాక ఇడికి తీసుకొని వస్తుంది. అన్నీ కలిసిపోయినాయి. ఎక్కువ మంది క్రౌడ్ లేరు, చాలా పీస్ఫుల్గా అయింది దర్శనం అయితే. అర్చన చేయించుకున్నా మంచిగా. ఇక్కడ ఈ పైన షీల్డ్ ఉంది కదా, అదంతా కొత్తది వేసారు ఇప్పుడు, చాలా షైనింగ్గా అనిపిస్తుంది. అక్కడ ఒక్కొక్కటి ఒక్కో శివలింగము ఒక్కో దగ్గర వెలిసిందంట, అవన్నీ చెప్తుంది. అన్నీ చూసేసిందంట ఆల్రెడీ, నేను వింటూ ఉన్నా. ఇంకా కూర్చోవాలి కదా అని కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా మా రిలేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అత్త ఈమె కోడలు అన్న వేలో కాకుండా ఆమె ఒక మనిషి నేను ఒక మనిషిని అన్న వేలోనే ఇంట్లో ఇంకో పర్సన్తో ఎలా ఉంటాము అంతే అనుకోండి, అలానే ఉంటా నేను. ఇప్పుడు మా పద్ధతులు మా అలవాట్లు ఇవన్నీ వేరేలాగా ఉంటాయి. ఇంకా వీళ్ళు వేరే డిస్ట్రిక్ట్ కదా, సో దీనికి దానికి చాలా వేరియేషన్ ఉంటుంది అనమాట. అంతెందుకు నాకు మా హస్బెండ్కే మేమిద్దరం ఇంట్లో చిన్నవాళ్ళు ఒకేలాగా ఉంటారు అంటారు కదా, కానీ మా ఇద్దరికి ఫుల్ ఆపోజిట్. మేమిద్దరం ఇంట్లో చిన్నవాళ్ళమే, అంటే వాళ్ళ ఇంట్లో తను మా ఇంట్లో నేను, బట్ అన్నీ ఆపోజిట్లో ఉంటాయి మాకైతే. ఒక్క విషయంలో కూడా మేమిద్దరము ఒకే మాట మీద కానీ ఒకేలాగా కానీ ఆలోచించము. అయినా నేను తనతో అడ్జస్ట్ అవుతున్నా కదా, హ్యాపీగా ఉంటున్నా కదా, సో అలాగే వాళ్ళది కూడా మైండ్ సెట్ అలాగే ఉండిద్ది కదా అన్నట్లు. ఇక్కడ మా అత్తమ్మ ఒక చిలిపి కోరిక కోరింది, తీర్చుకుంటే ఎట్లా అందుకనే ఈడికొచ్చా. ఇది మొక్కజొన్న కాల్చింది. నేను ఎత్తుక్కుంటాను ఎంతసేపు, ఆ పక్క ఈ పక్క ఎంత చూసినా
ఆడదాకా చూసినాం కానీ ఏం కనపరాలే మీరు నాకు. ఆమె ఎంతసేపు కాల్చుతూనే ఉంది, ముందు కాల్చి పెట్టలేదు, అందుకు లేట్ అయింది. 6 సంవత్సరాలు ఆమె పెళ్ళి. 6 పూర్తవుద్దా? 6 సంవత్సరాలు ఇప్పుడు వచ్చి ఉండేదంటే సౌండ్ లేకుండా ఒక పక్కన తీయాలంట. సౌండ్ ఉంటే సౌండ్ అంటుకొని సౌండ్ రాకుండా ఇప్పుడు అన్నం తీసిన తర్వాత ఇట్లా కొట్టడం అయితే అన్నకూర వేసిపోయి ఇంక అయిపోయిందని నిండు కొట్టదంట. కొట్టకుండా తీస్తే ఎంతమందికైనా వస్తుందంట. అంటే ఒకరోజు తొండి ఎంతమందికైనా పెట్టము. అవునులే, ఉంటుంది కదా. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఆలోచించరు కదా, ఒకరు చేసే పనులు ఇంకొకరికి నచ్చవు, అలాగే మనం చేసేవి కూడా ఇంకొకరికి నచ్చకపోవచ్చు. నాకేమో తొందర ఎక్కువ, ఫాస్ట్గా అయిపోవాలి ఏదైనా అంట, కానీ మా అత్తమ్మేమో మెల్లగా నిదానంగా నీట్గా చేయాలి అంటది. సో ఇలా అన్నీ కాకపోయినా కొన్ని విషయాల్లో కంప్లీట్ ఆపోజిట్గా ఉంటాం, కానీ ఒకరికి ఇంకొకరు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోపం ఇట్లాంటివి ఏం రాకుండా ఉంటాయి. వాళ్ళు చెప్పింది చెయ్యాలి అంటే చెయ్యాలని రూల్ ఏం లేదు, బట్ నీకు నచ్చితే చెయ్యి, లేదంటే కామ్గా ఉండు అంతే. ఇప్పుడు కామ్గా ఉంటే అత్తలు ఒప్పుకోరు కదా అని క్వశ్చన్ చేయొచ్చు మీరు. అట్లాంటప్పుడు జస్ట్ ఇగ్నోర్ చేయండి అంతే. మీరు కామ్గా ఉంటే మీ సైలెన్సే వాళ్ళకి ఆన్సర్ చెప్తుంది. ఆ విషయంలో అయితే నేను లక్కీనే అని చెప్పచ్చు. ఏది ఇది చెయ్యి అంటే చేయకపోయినా ఏమీ అనదు, నీకు వీలైతే చెయ్యి లేకపోతే ఏం లేదు అంటది అంతే మా అత్త అయితే. ఇది ఒక్కరి వల్లే రాదు, ఏ రిలేషన్షిప్లో అయినా ఇద్దరు ఈక్వల్గా ఉంటేనే ఆ రెస్పెక్ట్ కానీ ఆ లవ్ కానీ అఫెక్షన్ అన్నీ ఉంటాయి. అదే చెప్పాలనుకున్నా నేను. ఇది ఇంకొకరు వచ్చి తెంపేసి ఇంకేదోనో మాటలు చెప్తే తెగిపోయేది కాదు. అది మన మైండ్లో ఫిక్స్ అయ్యి మనము స్ట్రాంగ్గా ఉంటే ఎంతమంది వచ్చినా కూడా అది చెరిగిపోదు. చాలా రోజులు అయిపోయింది కదా నేను అక్కడికి వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడికి రాలేదు, అందుకే ఇంకా బంధువులు ఇట్లా విషయాలు ఏమన్నా ఉంటాయి కదా మంచి చెడ్డ అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము తింటూ. ఇప్పుడే మాకు కొంచెం టైం ఉంది ఇద్దరికి, పాప కూడా లేదు, మా హస్బెండ్ ఇంట్లో లేరు, సో ఇంకా మా టైం అన్నమాట ఇది. అందుకే భోజనం చేస్తూ కాసేపు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. సో ఇది ఇవాల్టి వీడియో. మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.